ఇప్పుడే ఎన్డబ్ల్యూడిఏ సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీద ప్రధానంగా చర్చ జరిగింది. దాని సందర్భంగా గోదావరి, కావేరి రెండు నదుల అనుసంధానం మీద చర్చ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం పక్షాన ముందు బేసిన్ అవసరాలు, మా రాష్ట్ర అవసరాలన్నీ తీరిన తర్వాత అదనపు నీటి లభ్యత ఉంటే తీసుకుపోవడానికి మాకు అభ్యంతరం లేదు. అయితే ముందు మాకు సీతారామ ప్రాజెక్టు, ఈరోజు గోదావరి బేసిన్లో ఉండే సీతారామ ప్రాజెక్టు యొక్క అనుమతులు మాకు ఇవ్వండి. ముందు మా రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన నీళ్లను పక్కన పెట్టిన తర్వాత మిగతా నీళ్లు తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 954 టీఎంసీల నికర జలాల అలాట్మెంట్ ఉన్నది. సో మా 954 టీఎంసీలు పక్కన పెట్టి మా రాష్ట్ర అవసరాలకు సరిపోయే నీళ్లు మాకు పక్కన పెట్టిన తర్వాత మీరు నీళ్లు ఇతర నదీ పరివాహక ప్రాంతానికి తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ముందు మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల అనుమతులను వేగవంతంగా ఇవ్వండి అని చెప్పి ఈరోజు సమావేశంలో మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు కావాలి, హైడ్రాలజీ క్లియరెన్స్ కావాలంటే అదేమో పక్కన పెట్టి ఇంకొక వైపు దీన్ని డిపిఆర్ తయారు చేస్తామంటున్నారు. అసలు డిపిఆర్ తయారు చేసే ముందు నీటి లభ్యత ఉందా లేదా, నీటి లభ్యత ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఆయా రాష్ట్రాల అవసరాలు తీరి తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత అప్పుడు అదనపు నీటి లభ్యత ఉంటే మీరు కావేరీ పరివాహక ప్రాంతాన్ని తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు. సో దాని విషయం మీద పూర్తి క్లారిటీ ఇవ్వాలని చెప్పి సమావేశంలో చెప్పాం. రాతపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు చెప్తూ మా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా కోరాం. అన్ని అనుమతులు కూడా వచ్చాయి. మీరు ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు కొన్ని ప్రాజెక్టులకు స్పెషల్గా గ్రాంట్ ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదే తరహాలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు విడుదల చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించాలని చెప్పి చెప్పాం. మీరు పార్లమెంట్లో జాతీయ ప్రాజెక్ట్ లేదన్నారు, 60-40 రేషియోలో కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తామన్నారు. సో మా కాళేశ్వరానికి కూడా 60-40 తరహాలో తప్పకుండా గ్రాంట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్లో గడ్కరీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము కోరడం జరిగింది. తిరిగి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు ఇంకా కొన్ని విషయాలు రాష్ట్రానికి సంబంధించి మాట్లాడాల్సిన అంశాల మీద గడ్కరీ గారిని వారి నివాసంలో సాయంత్రం 7ంటికి కలుస్తూ ఉన్నాం. సో అక్కడ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడిన తర్వాత తిరిగి అన్ని విషయాలు అంటే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పాలసీ, మేము మా ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టులు ఇచ్చే పాలసీ ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు అని వారు పార్లమెంట్లో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమంటే 60-40 రేషియోలో మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఇస్తాము అని చెప్పి పార్లమెంట్లో వారు చెప్పారు. సో ఈరోజు అదే ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్లో అదే విషయాన్ని నేను ఉటంకిస్తూ మీరు పార్లమెంట్లో ఇట్లా చెప్పారు, మరి మాకు 60-40లోనైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మేము రేస్ చేయడం జరిగింది. సో వారు నేను మాట్లాడతాము, ఇట్లా దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాజెక్టుల డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. అయితే తప్పకుండా మీరు మాకు సహాయం చేయాలి, మాకు అన్ని అనుమతులు స్టాట్యుటరీ క్లియరెన్సెస్ వచ్చినాయి, ఫారెస్టు, ఎన్విరాన్మెంటు, సిడబ్ల్యూసి అన్ని అనుమతులు వచ్చినటువంటి ప్రాజెక్టు కనుక మీరు తప్పకుండా మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి గట్టిగా ఈ సమావేశంలో వారిని కోరడం జరిగింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మా ఈఎన్సీల నుంచి మొదలుకుంటే జూనియర్ ఇంజనీర్ల వరకు అందరినీ కూడా ఆయా ప్రాజెక్టు సైట్లలో, ఆయా మండలాల్లో చెరువుల మీదనే ఉండాలని చెప్పి ఆదేశించాం. ఇంజనీర్లందరూ కూడా ఎక్కడికక్కడ ఉన్నారు. మొన్న అలా ఉండడం వల్లనే సాత్నాల ప్రాజెక్టు దగ్గర ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవడం జరిగింది. వాస్తవానికి సాత్నాల ప్రాజెక్టు దగ్గర ఒకే రోజు దాదాపు 23 సెంటీమీటర్ల వర్షం పడ్డప్పుడు మా డిజైన్డ్ ఫ్లడ్ డిశ్చార్జ్ ఏమో 45,000 అయితే 75,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. అంటే ఆ గేట్లు 4 గేట్లు అప్పుడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాళ్ళు దాని యొక్క డిజైన్ 45,000 క్యూసెక్ల వరద నీరును ఆ గేట్ల ద్వారా వదలడానికి ఉంటే 75,000 క్యూసెక్ల వరద ఒకేసారి వచ్చినప్పటికీ కూడా ఇంజనీర్లు చాలా చాకచక్యంగా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా దాదాపు 8,000 మంది ప్రజలను మేము కాపాడుకోగలిగాం. అక్కడ మాకు పిడుగుబడి కరెంటు పోయింది, గేట్లు ఎత్తడానికి అవసరమైన జనరేటర్ కూడా కాలిపోయింది. పిడుగుబడి గేట్లు ఎలా ఎత్తాలో తెలియదు, విపరీతమైనటువంటి ఫ్లడ్ వస్తూ ఉంది. కానీ ఇంజనీర్లు అంత వరదలో కూడా కాలినడకన వెళ్ళి స్థానిక ప్రజల సహకారంతో మాన్యువల్గా గేట్లు ఎత్తి అక్కడ మేము కాపాడుకోగలిగాం.
సో అట్లా ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ దగ్గర కూడా ఒక గేటు విరిగిపోయి కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. దానికి కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా పంపించాం. సో దాని రిపేర్ కూడా జరుగుతూ ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా గత 10 రోజుల నుంచి వర్షాలు పడి పనులు ఆగిపోయినాయి. సో వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ అంతా కూడా చూసుకొని తిరిగి మళ్ళీ పనులు కూడా ప్రారంభిస్తాం. ఏది ఏమైనా మొత్తం రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. సీఎం గారే స్వయంగా ఇటు చీఫ్ సెక్రటరీ గారిని జిల్లా కలెక్టర్లందరినీ కూడా అలర్ట్ చేసినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి బాధ్యతతోని అన్ని చోట్ల కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా అప్రమత్తతతో ఎప్పటికప్పుడు ఒక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ పెట్టి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలు అన్ని ప్రాజెక్టులను కూడా టైం టు టైం అవర్లీ బేసిస్లో మానిటర్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ క్వశ్చన్, అసెంబ్లీ డిజాల్వ్ చేయబోతున్నా నెక్స్ట్ మంత్, ఎన్నికలకు రెడీగా ఉందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అటువంటి ఆలోచన అసెంబ్లీ డిజాల్వ్? సో అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మీరు ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడగండి.